భగవంతుడి మీద నమ్మకం ఉందా మీకు? 100% ఉంది. ఏ దేవుణ్ణి ఎక్కువ కలుస్తుంటారు? నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుని నేను. అవునా? గుండు కొట్టించుకుంటారా? కొట్టించుకుంటా, తప్పకుండా కొట్టిస్తుంటా. ఎన్నిసార్లు కొట్టిస్తారు? నేను చాలాసార్లు కొట్టించాను. చాలాసార్లు దేవుని దగ్గర నడకదారులు గుండు కొట్టారు కానీ గుండు కొట్టించుకుంటారు మీరు? అయితే తప్పకుండా కొట్టించుకుంటాను నేను. నియోజకవర్గంలో ప్రజలకి గుండు వాళ్ళు మంచిగా అలాంటి విజన్ కానీ అలాంటి ఆలోచన. నేను చెప్పాను నాగరాజు గారు, ఎవడో ఫుట్పాత్ మీద వచ్చినోడు ఆ పనులు చేస్తాడు. వచ్చి నాలాంటి మంచిగున్నోని కూడా చెడగొట్టడానికి మాటలు మాట్లాడతారు. నాకు భగవంతుడు ఇచ్చి, నేను భగవంతుని నమ్ముతా. భగవంతుడు ఇచ్చినటువంటి ఆస్తి, మా అయ్యమ్మ సంపాదించిన ఆస్తి ఉంటే చాలు. నాకేం అక్కర్లా. నేను 94 ఎమ్మెల్యే అయిన తర్వాత 1 ఎకరా భూమి కూడా నేను కొనుక్కోలే. అంతా మా యాన్సిస్టర్ ప్రాపర్టీ. 94 ఎమ్మెల్యే. డబ్బు రూపంలో కూడా పెట్టారేమో కదా? భూములు కొనుక్కోండి, డబ్బు రూపంలో కూడా పెట్టారేమో. మా ఫాదర్ ఇచ్చిన భూములే. ఆ రోజు 10,000 ఉన్నది, ఈరోజు 10 కోట్లు అయిందండి. చాలదా మాకు? చాలు కదా. అది తృప్తి. మనిషికి ఎవరికో దోసుకుంటోనికి దాచుకుంటోనికి బాధ. మాకు ఆ బాధ లేదని అందుకే చెప్పాను నేను. మేము ఇప్పుడు రికార్డెడ్గా చూపించుకుంటాం కదా. ఇప్పుడు ఎవడో నిన్న మొన్న వచ్చి ఎమ్మెల్యే అయినోడో ఇంకేదో నీకు ఏడికెళ్ళి వచ్చినాయంటే చూపి మనం. ఎప్పుడు వచ్చినాయి నీకు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని చెప్పు మన. అలా అంతకుముందు లేని భూములు, అంతకుముందు లేని ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మల్రెడ్డి రంగారెడ్డికి ఎమ్మెల్యే కాకముందు ఏ ఆస్తులు ఉన్నాయో అవిటి విలువ పెరిగింది తప్ప ఆస్తులు పెరగలేదు. దావతులు దట్ ఈస్ మల్రెడ్డి రంగారెడ్డి. రంగారెడ్డి గారు దావతులకు వెళ్తుంటారా? బాగా వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. అందరి దగ్గర వెళ్తాను. ఒక్కొక్క రోజు 20 పెళ్ళిళ్ళు అటెండ్ చేస్తాను. ఇంటికి వచ్చి అన్నం తింటాను. అంటే అందరినీ మా వాళ్ళు ప్రేమతో, వాళ్ళు ఒక కుటుంబంలో వాళ్ళ జీవితాంతం 1-2 ప్రోగ్రామ్స్ ఫంక్షన్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు జీతం బత్తం లేని కొలువు మా దగ్గర చేస్తారు. మరి వాళ్ళ దగ్గర పోకపోతే ఇంకా మనకు మానవత్వం ఎక్కడుందండి? మీ ప్రాంతంలో కళ్ళు చికెన్ అనేది చాలా ఫేమస్ అంట. కళ్ళు చికెన్ అనేది చాలా ఫేమస్ అంట. కళ్ళు చికెన్, కళ్ళు పోసేది చికెన్ చేస్తారు. మా దగ్గర లేదు అది. మా దగ్గర అదేం లేదు. కాకపోతే తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు, నేను అందుకే చెప్పాను కదా, అల్ప సంతోషులు. మంచిగా తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. మీరు తింటారు తాగుతారా? ఓకే, కంపెనీ ఉంటే అప్పుడప్పుడు. కంపెనీ లేకపోతే లేదు. మంచిగా నేను ఫుల్ ఫిట్గా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తాను నేను. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 58. బీపీ, షుగర్ ఏమన్నా? నో బీపీ, నో షుగర్. టాబ్లెట్లు వాడే అలవాటు ఇంకా ఇంకా లేదు. అవసరం పడలేదు. ఓకే. ఎంతమంది సంతానం మీకు? నాకా 3 daughters, 1 son. 3 daughters, son. ఓ 3. చాలా చిన్న కుటుంబం అయితే. కూతుర్లు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయా? అందరు పెళ్ళిళ్ళు అయిపోయి. అల్లుళ్ళు అంతా ఏం చేస్తారు? ఒక పాప అమెరికాలో ఉంటాడు, ఉంటుంది ఆమె. ఇద్దరు ఇక్కడ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్స్ అని ఉన్నాయి. ఏవిఎన్ రెడ్డి గారు మీకు తెలుసు, వాళ్ళ సన్. వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి కదా, మన పోటీ చేశాడు. ఓకే. ఇంకొక పాప ఇక్కడే ఉంటుంది, జూబ్లీ హిల్స్లో. బాబు ఏం చేస్తారు? బాబు ఇప్పుడు మా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మల్రెడ్డి కన్స్ట్రక్షన్ సార్? అంటే మాల్ కడుతున్నాం మేము. ల్యాండ్, మా ప్రాపర్ ల్యాండ్ ఉంది ఎల్బీ నగర్లో. అక్కడ ఒక మాల్ వస్తుంది, అది చూస్తుంటాడు బాబు. అది చూసుకుంటారు. రాజకీయంగా ఏమన్నా చురుగ్గా ఉంటారు? లేదు. రాజకీయాల్లోకి మా బ్రదర్స్ చూస్తారు.